Hello everyone, this is Ram Babu. Welcome to Success Journey TV ఛానల్. మెగా డిఎస్సి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాగా యూజ్ అయ్యేటటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ బిట్స్ని ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీ అందరికి కూడా బాగా యూజ్ అవుతాయి. ఈ బిట్స్ డిస్కస్ చేసిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు మల్టిపుల్ చాయిస్ బిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ టాపిక్ అయిపోయిన తర్వాత ఈ టాపిక్ మీదే, ఈ డిస్కస్ చేసినటువంటి టాపిక్ మీదే మీకు మల్టిపుల్ చాయిస్ సంబంధించినటువంటి బిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికి కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి. సో దీంట్లో మనకి ఫస్ట్ చాప్టర్ నుంచి రెగ్యులర్గా వీటిలో మనకి డిస్కషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి చాప్టర్ వైజ్గా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేసిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో ముందుగా ఈరోజు మనకి దీంట్లో భాగంగా ఫస్ట్ విద్యా అర్థము, స్వాతంత్రం పూర్వం మరియు స్వాతంత్రం అనంతరం విద్యా కమిషన్కు సంబంధించినటువంటి కమిషన్లు మరియు కమిటీలు. సో వీటికి సంబంధించినటువంటి తీసుకున్నట్లయితే చూడండి, మనకి వీటిలో సమకాలీన విద్యా సమస్యలపైన ఉపాధ్యాయుడికి సరైనటువంటి దృక్పథం ఏర్పడాలన్నా, తద్వారా విద్యారంగంలో అవసరమైనటువంటి సంస్కరణలను పెట్టడానికి సహకరించాలన్నా విద్య చరిత్రను అధ్యయనం చేయటం అవసరమని ఎవరు పేర్కొన్నారు? బ్రూ బ్రేకర్ ఈ శాస్త్రవేత్త ఇతను చెప్పటం జరిగింది. ప్రపంచ దేశాలన్నింటిలో భారతదేశంలోనే ముందుగా విద్యా వ్యవస్థ ప్రారంభమైంది పేర్కొన్నది ఎవరు? ఎఫ్డబ్ల్యూ థామస్. ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా భారతదేశంలోనే ముందుగా విద్యా వ్యవస్థ అనేది ప్రారంభమైంది అని చెప్పింది థామస్, ఎఫ్డబ్ల్యూ థామస్. నెక్స్ట్, హిందూ సాంప్రదాయపరమైనటువంటి విద్య ఏ నాగరికతతో ప్రారంభమైంది? ఆర్య నాగరికతతో ప్రారంభమైంది. హిందూ సాంప్రదాయపరమైనటువంటి విద్య ఆర్య నాగరికతతోటి ప్రారంభమైంది. చతుర్వర్ణ వ్యవస్థల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలతో పాటు ఉన్న 4వ వర్ణం ఏది? శూద్ర వర్ణం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వీళ్ళందరూ కూడా చతుర్వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి 4 ముఖ్యమైనటువంటి వర్ణాలు. నెక్స్ట్, బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థము, సన్యాసము అనే 4 ఆశ్రమాలలో ఏ ఆశ్రమ దశను విద్యార్థి దశగా పేర్కొంటారు? బ్రహ్మచర్యాశ్రమం. బ్రహ్మచర్యాశ్రమాన్ని విద్యార్థి దశగా పేర్కొంటారు. ప్రాచీన యుగంలో పిల్లలకు ఎన్ని సంవత్సరాల్లో అక్షరాభ్యాసం చేసేవారు? 5వ సంవత్సరంలో. 5వ సంవత్సరంలో అక్షరాభ్యాసం చేసేవాళ్ళు. అక్షరాభ్యాసం నాటి నుంచి ఉపనయన కర్మ జరిగే వరకు పిల్లలు ఎక్కడ విద్యను అభ్యసించేవారు? ఇంటి దగ్గర వాళ్ళు విద్యను అభ్యసించేవాళ్ళు. ఉపనయనం అనే మాటకు అర్థం ఏమిటి? దగ్గరకు చేర్చడం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. గతంలో కూడా డిఎస్సిలో ఇట్లలో ఎక్కువగా వచ్చింది. ఉపనయనం అనే మాటకు అర్థం ఏంటి అంటే దగ్గరకు చేర్చడం. సాధారణంగా విద్యార్థికి ఎన్నో సంవత్సరం వచ్చేసరికి బ్రహ్మచర్యాశ్రమ దశ ముగుస్తుంది? 18వ సంవత్సరం వచ్చేసరికి బ్రహ్మచర్యాశ్రమ దశ అనేది ముగుస్తుంది. ప్రాచీన కాలంలో సమవర్తన ఉత్సవాన్ని ఈనాటి ఏ ఉత్సవంతో పోల్చవచ్చు? స్నాతకోత్సవం. ఇప్పుడు మనం దీన్ని స్నాతకోత్సవం అని చెప్పడం జరుగుతుంది. వేద అనే మాటకు అర్థం ఏంటి? దీనికి అర్థం ఏంటి అంటే జ్ఞానం. ఇది ఇంపార్టెంట్ అండి. వేదము అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే జ్ఞానము అని అర్థం. చతుర్వర్ణ వ్యవస్థల్లో ఉపనయనం ఏ వర్ణాలకు మాత్రమే ఉండేది? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలకు మాత్రమే ఉపనయనం అనేది ఉండేది. నెక్స్ట్, వేదాలను పఠించడం నుంచి ఏ వర్ణాన్ని నిషేధించడం జరిగింది? శూద్ర వర్ణాన్ని. శూద్రులు వేదాలని పఠించడం అనేది వాళ్ళకి నిషేధించడం జరిగింది. ఉపనిషత్తుల ప్రకారం వేదకాలంలోని బోధనా పద్ధతులు ఏమిటి? శ్రవణము, మననము, విధిధ్యాసనం.
ప్రాచీన కాలంలో ఒక సమయంలో ఒక విద్యార్థికి మాత్రమే బోధించే పద్ధతిని ఏమంటారు? వ్యక్తిగత బోధన. ఒక సమయంలో ఒక విద్యార్థికి మాత్రమే బోధించేటటువంటి పద్ధతిని వ్యక్తిగత బోధన అంటారు. బ్రహ్మచర్యాశ్రమంలో వేదాధ్యయనం పూర్తి చేస్తే కానీ స్త్రీ వివాహానికి అర్హులు కాదని పేర్కొన్న వేదం ఏది? అథర్వణ వేదం. అథర్వణ వేదము బ్రహ్మచర్యాశ్రమంలో వేద అధ్యయనం పూర్తి చేస్తే కానీ స్త్రీలకు వివాహానికి అర్హులు కాదంటూ పేర్కొన్నది అథర్వణ వేదం. స్త్రీకి ఉపనయన అర్హత నిషేధించిన స్మృతి ఏది? మనుస్మృతి. ఇంపార్టెంట్ అండి. స్త్రీకి ఉపనయన అర్హతను నిషేధించినటువంటి స్మృతి ఏది అంటే మనుస్మృతి. నెక్స్ట్, ప్రాచీన కాలం నాటి విద్యారంగంలో బోధనా భాషగా ఉపయోగించిన భాష ఏది? సంస్కృతం. ప్రాచీన కాలంలో విద్యారంగంలో బోధనా భాషగా ఉపయోగించినటువంటి భాష సంస్కృతం అండి. తెలుగు అని ఉంటుంది, అందరూ తెలుగు పెడతారు, సంస్కృతం అని పెట్టండి. నెక్స్ట్, క్రీస్తు శకం 9వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు తమ అద్వైత్వ సిద్ధాంతాన్ని మొదట ఎక్కడ ప్రతిపాదించారు? వారణాసిలో తమ అద్వైత్వ మతాన్ని ఆది శంకరాచార్యులు ప్రతిపాదించారు. మధ్యయుగంలో మహమ్మదీయుల దాటికి తట్టుకొని ఆధునిక యుగంలో ఆంగ్లేయుల విద్యా విధానానికి సమాంతరంగా నిలిచి ఈనాటికి ప్రసిద్ధమైన ప్రాచీన విద్యా కేంద్రం ఎక్కడ ఉంది? వారణాసిలో ఉంది. మహమ్మదీయుల దాటికి తట్టుకొని ఆధునిక యుగంలో ఆంగ్లేయుల విద్యా విధానానికి సమాంతరంగా నిలిచి ఇప్పటికీ ఉన్నటువంటి విద్యా కేంద్రం వారణాసిలో ఉంది. ఇప్పటి నాడియాను ప్రాచీన కాలంలో ఏమని పిలిచేవారు? నవద్వీపం. ప్రస్తుతం దీన్ని నవద్వీపాన్ని నాడియా అని పిలవటం జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో ఏ ప్రాంతాల్లో ప్రాచీన వైదిక సంప్రదాయ విద్యా కేంద్రాలు వెలిశాయి? కంచి, మధుర, మల్కాపురం మొదలైన చోట్ల. దక్షిణ భారతదేశంలో ప్రాచీన వైదిక సంప్రదాయ విద్యా కేంద్రాలు కంచి, మధుర, మల్కాపురం మొదలైన చోట్ల వెలిశాయి. కంచి ప్రజలకు విద్య పట్ల గల అభిమానాన్ని ప్రశంసించిన చైనా యాత్రికుడు ఎవరు? యువన్ శాంగ్ కంచి ప్రజలకు విద్య పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని ప్రశంసించినటువంటి చైనా యాత్రికుడు ఇతను. మన దేశంలో ఆర్య సంప్రదాయంతో పాటు జైన, బౌద్ధ సంప్రదాయ విద్యా విధానాలు ఏ శతాబ్దం నుంచి ప్రారంభమయ్యాయి? 6వ శతాబ్దం నుంచి. మన దేశంలో ఆర్య సంప్రదాయంతో పాటు జైన, బౌద్ధ సంప్రదాయ విద్యా విధానాలు 6వ శతాబ్దం నుంచి ప్రారంభమయ్యాయి. హిందూ సంప్రదాయ విద్యా విధానంలో ఎవరికి గుత్తాధిపత్యం ఉండేది? బ్రాహ్మణులకు. హిందూ సంప్రదాయ విధానంలో ఎవరికి గుత్తాధిపత్యం ఉండేది అంటే బ్రాహ్మణులకు గుత్తాధిపత్యం ఉండేది. జైన, బౌద్ధ మతాల ప్రచార సాధనాలుగా వాడుకున్న భాష ఏది? ప్రాకృతం లేదా పాళీ భాష. జైన మతం, బౌద్ధ మతాలు వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవడం కోసం ప్రాకృతము లేదా పాళీ భాషని ఎంచుకున్నారు. దీన్ని పైశాచిక భాష అని కూడా అంటారు. పైశాచి భాష అని కూడా చెప్తారు. రసాయన వైద్య శాస్త్రాల అభివృద్ధికి కృషి చేసినటువంటి బౌద్ధాచార్యుడు ఎవరు? ఇతను నాగార్జునే బౌద్ధాచార్యుడు అని చెప్తారు. త్రిపేటకాలలో ఏ పేటకం ఆచార్యుడిని తండ్రిలాగా భావించాలని పేర్కొంటుంది? వినయ పేటకం. త్రిపేటకాలో ఏ పేటకము ఆచార్యుడిని తండ్రిలాగా అంటే గురువుగారు అయినటువంటి పాఠం చెప్పేటటువంటి గురువుగారిని, ఆచార్యుడిని తండ్రితో సమానంగా భావించాలని చెప్పింది వినయ పేటకం. అంటే ఇక్కడ చూడండి, మనకి పేరులోనే ఉంది వినయ పేటకం అనేటటువంటి దాంట్లో ఉపాధ్యాయుడి దగ్గర విద్యార్థి వినయంగా ఉండాలి కాబట్టి అది వినయ పేటకం అని గుర్తుపెట్టుకోండి. ప్రాచీన ఆర్య సంప్రదాయంలో ఉపనయన కర్మతో పోల్చదగిన జైన, బౌద్ధ సంప్రదాయాల్లో విద్యార్థి దశకు సంబంధించిన ఉత్సవం ఏది? పబ్బజ్జ. ప్రాచీన ఆర్య సంప్రదాయంలో ఉపనయన కర్మతోటి పోల్చదగినటువంటి
జైన బౌద్ధ సంప్రదాయాల్లో ఉన్నటువంటి విద్యార్థి దశకు సంబంధించిన ఉత్సవం పబ్బజ్జ. నెక్స్ట్ విద్యా చరిత్రకు సంబంధించి వెర్నాన్ మలన్సన్ రచించిన గ్రంథం పేరేమిటి? కంపారిటివ్ ఎడ్యుకేషన్. విద్యా చరిత్రకు సంబంధించి వెర్నాన్ మలన్సన్ రచించినటువంటి గ్రంథం ఏంటంటే కంపారిటివ్ ఎడ్యుకేషన్. సో దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే వెర్నాను మలన్ అనేటటువంటి ఇద్దరు కొడుకులు ఉండేవాళ్ళు. సో వీళ్ళిద్దరికి కంపేర్ చేసేవాళ్ళు ఎడ్యుకేషన్. అంటే వాళ్ళిద్దరూ ఎవరు బాగా చదువుతున్నారు అనేది కంపేరింగ్ చేసేవాళ్ళు వాళ్ళ తండ్రి. కాబట్టి ఈ విధంగా వెర్నాను మలన్ వీళ్ళిద్దరు బ్రదర్స్, వాళ్ళిద్దరిని ఎడ్యుకేషన్ ఎట్లా ఉందనేది వాళ్ళు పేరెంట్స్ కంపేర్ చేస్తుంటారు ఎక్కువగా. సో ఇది ఎట్లా గుర్తుంది, వెర్నాన్ మలన్సన్ కంపారిటివ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ 1917 విప్లవం తర్వాత శీఘ్రంగా విద్యను వ్యాపింపజేయడానికి సోవియట్ ప్రభుత్వం నిర్వహించిన ఉత్సవం పేరేమిటి? స్ప్రింగ్ ఫెస్టివల్. 1917 విప్లవం తర్వాత బాగా వేగంగా విద్యను వ్యాపింపజేయడం కోసం సోవియట్ యూనియన్ ప్రభుత్వము నిర్వహించినటువంటి ఉత్సవం పేరు స్ప్రింగ్ ఫెస్టివల్. బౌద్ధ సంప్రదాయ విద్యకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయం ఏది? నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు. బౌద్ధ సంప్రదాయ విద్యకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి విశ్వవిద్యాలయాలు నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు. తక్షశిల విశ్వవిద్యాలయం ఈనాటి ఏ నగరానికి సమీపంలో ఉంది? పెషావర్. పెషావర్కి సమీపంలో ఉంది. తక్షశిల విశ్వవిద్యాలయము పెషావర్ అనేటటువంటి నగరానికి దగ్గరగా ఉంది. పెషావర్ అంటే ఇది పాకిస్తాన్లో ఉండుంటుంది బహుశా. ఆసియా ఖండంలోని వివిధ దేశాల నుంచి విద్యార్థులను ఆకర్షించిన ప్రాచీన విశ్వవిద్యాలయం ఏది? తక్షశిల విశ్వవిద్యాలయం. ఆసియా ఖండంలో వివిధ దేశాల నుంచి విద్యార్థులను ఆకర్షించినటువంటి ప్రాచీన విశ్వవిద్యాలయం తక్షశిల విశ్వవిద్యాలయం. నెక్స్ట్ తక్షశిల విశ్వవిద్యాలయంలోని ఆచార్యులు బౌద్ధ సిద్ధాంతాలనే కాకుండా 3 వేదాలను కూడా బోధించారు. వారు బోధించినటువంటి వేదం ఏది? ఋగ్వేదం. ఇది ఇంపార్టెంట్ అండి. తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆచార్యులు బౌద్ధ సిద్ధాంతాలనే కాకుండా 3 వేదాలను కూడా బోధించారు. ఋగ్వేదము, యజుర్వేదము, అధర్ణ వేదము, సామవేదం ఉంటాయి కదా, వీటిలో ఆ ఋగ్వేదాన్ని వీళ్ళు బోధించలేదంట. కాబట్టి బోధించినటువంటిది ఏది అంటే ఋగ్వేదం. నెక్స్ట్ భారతదేశంలో విద్యకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్వచనాలు ఉన్నాయండి. ఈ నిర్వచనాలు చూడండి. ఋగ్వేదం ఋగ్వేదం ఏం చెప్తుంది? వ్యక్తిని తన శక్తి పైన తనకు నమ్మకం ఉన్న వారిగాను నిస్వార్థపరునిగాను తయారు చేసేదే విద్య అని ఋగ్వేదం చెప్తుంది. వ్యక్తి తన శక్తిపై తనకు నమ్మకం ఉన్న వారిగాను నిస్వార్థపరుడుగాను తయారు చేసేదే విద్య అని చెప్పింది ఋగ్వేదము. నెక్స్ట్ విద్య యొక్క అంతిమ లక్ష్యమే మోక్ష సాధన అని చెప్పింది ఉపనిషత్తులు. విద్య యొక్క అంతిమ లక్ష్యము మోక్ష సాధన, ఉపనిషత్తులు. అంటే చూడండి, ఉపనిషత్తు అనేవి భగవంతునికి సంబంధించినటువంటి గ్రంథాలు, మోక్షం అనేటటువంటిది కూడా భగవంతునికి సంబంధించింది. సో కాబట్టి ఈ విధంగా దీన్ని లింక్ పెట్టి గుర్తుపెట్టుకోవచ్చు. కౌటిల్యుడు ఏం చెప్పాడు? విద్య అనగా దేశం పట్ల భక్తి,
ప్రేమను పెంచడానికి ఇచ్చే శిక్షణ అని కౌటిల్యుడు చెప్పాడు. నెక్స్ట్ ఆది శంకరాచార్యులు విద్య అనగా ఆత్మ సాక్షాత్కారం పొందటమే విద్య అని ఆది శంకరాచార్యులు చెప్పారు. నెక్స్ట్ యజ్ఞవల్క్యుడు ఏం చెప్పాడు చూడండి, మనిషిని శీలవంతునిగాను సమాజానికి ఉపయోగపడేవాడిగాను తీర్చిదిద్దేదే విద్య అని యజ్ఞవల్క్యుడు చెప్పాడు. ఆధునిక యుగ భారత విద్యావేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనం చూద్దామండి. గాంధీ గారు, మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే, మానవుల్లోనూ పిల్లల్లో గల అత్యున్నత శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తుల్ని సమగ్రంగా వెలికి తీసేది విద్య అని, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందేది విద్య అని మహాత్మా గాంధీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ దయానంద సరస్వతి ఇచ్చినటువంటి నిర్వచనము చూడండి, శీల నిర్మాణమే విద్య. దయానంద సరస్వతి చెప్పినటువంటి నిర్వచనం విద్యకి ఏంటి అంటే, శీల నిర్మాణమే విద్య అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ గురునానక్, విద్య అంటే ఆత్మసాక్షాత్కారం పొందటం, ప్రజాసేవ చేయటం. ఇది గురునానక్కు ఇచ్చినటువంటి విద్యకు సంబంధించినటువంటి నిర్వచనం. నెక్స్ట్ స్వామి వివేకానంద ఏం చెప్పాడంటే, శీల నిర్మాణానికి నైతిక జీవనానికి విద్య మార్గం అని చెప్పటం జరిగింది. శీల నిర్మాణానికి నైతిక జీవనానికి విద్య అనేది మార్గం అని స్వామి వివేకానందుడు చెప్పాడు. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్, విద్య మానవునికి ప్రకృతితో సంఘీభావాన్ని నేర్పి నిజమైన సత్యాన్ని కనుగొని ఆత్మకు వెలుగునిచ్చి ప్రేమను పెంచి జీవితానికి అర్థం కల్పించడానికి తోడ్పడుతుందని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పాడు. నెక్స్ట్ అరవింద ఘోష్ ఏం చెప్పాడంటే, వికసిస్తున్నటువంటి ఆత్మకు తన అంతర్గత శక్తుల్ని బహిర్గతం చేయడానికి సహాయపడుతుంది. వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తిని బహిర్గతపరచడానికి సహాయం చేస్తుంది. ఇక్కడ అరవింద ఘోష్ అనేటటువంటి దీంట్లో ఘోష్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. వికసిస్తున్న ఆత్మఘోష అని గుర్తుపెట్టుకోండి. అంటే ఆత్మలు ఘోషిస్తూ ఉంటాయంట కదా అని చెప్తుంటారు కదా. సో కాబట్టి అరవింద ఘోష్ అంటే ఇక్కడ వికసిస్తున్న ఆత్మ అని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆత్మఘోష అని గుర్తుపెట్టుకోండి. జిడ్డు కృష్ణమూర్తి, వ్యక్తి మంచిని తన యందు ప్రేమయందు వికసించి రాణించడానికి సహాయపడేది విద్య. వ్యక్తి మంచిని తన యందు ప్రేమయందు వికసింపజేసి రాణించడానికి సహాయపడేది విద్య అని జిడ్డు కృష్ణమూర్తి చెప్పడం జరిగింది. మంచిగా ఉండాలి అనేది ఏంటంటే, ఇక్కడ జిడ్డు కృష్ణమూర్తిలో జిడ్డు అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. వ్యక్తి మంచిగా ఉండాలి అంటే ఏంటి, జిడ్డు లేకుండా మంచిగా ఉండాలి. ప్రేమయందు వికసించి రాణించడానికి సహాయపడేది విద్య. సో ఇది ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాధాకృష్ణ, విద్య అనేది కేవలం జీవనాధారం సాధనం కాదు, ఆలోచనలకు నిలయం కారాదు, పౌరసత్వ శిక్షణ నిలయం కారాదు. విద్య ఆధ్యాత్మిక జీవనానికి మార్గం కావాలి. సత్యాన్వేషణ, సదాచరణ, మానవులు ఆత్మకు ఇచ్చేటటువంటి శిక్షణలు కావాలి. విద్య రెండవ జన్మ కావాలి. సో కాబట్టి ఇక్కడ మనకి రాధాకృష్ణ పెద్ద నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. విద్యకు 2 జన్మలు కావాలని చెప్తున్నాడు రాధాకృష్ణ. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి, రాధాకృష్ణ ఇది పెద్ద ఒక విద్యకు 2 జన్మలు కావాలి అని రాధాకృష్ణ చెప్పడం జరిగింది. నెక్స్ట్ సోక్రటీస్, పాశ్చాత్య విద్యా నిర్వచనాలు తీసుకున్నట్లయితే సోక్రటీస్ చెప్పినటువంటి నిర్వచనం ప్రకారం ప్రతి మనిషిలోనూ నిక్షిప్తమైన విశ్వజనీన భావనలు వెలికి తీసేది. ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని మనకు గుర్తుపెట్టుకునేది ఏంటంటే, వెలికి తీసేది అనే పదం ఉంది. ఇక్కడ వెలికి తీసేది అంటే తీయటం. ఇక్కడ సోక్రటీస్ అంటే ఏంటి, తీసుకోవటం, వెలుపలికి తీసుకోవటం. సో కాబట్టి ఇది ఈజీగా గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషిలోనూ నిక్షిప్తమైన విశ్వజనీన భావనలను
వెలికి తీసేది. వెలికి తీసేది సోక్రటీస్ అంటే ఏంటి? తీసుకోవటం. నెక్స్ట్ ప్లేటో. సరైన సమయంలో సంతోషము, బాధను అనుభవింపజేసే శక్తి కలిగిందే విద్య. శారీరకంగా, మానసికంగా విద్యార్థిని అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేసేదే విద్య అని ప్లేటో చెప్పాడు. సంతోషము, బాధ ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ప్లేటు. సంతోషము, బాధ, ప్లేటో అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అరిస్టాటిల్. అరిస్టాటిల్ ఏం చెప్పాడు? దృఢమైనటువంటి శరీరంలో దృఢమైనటువంటి మనస్సును ఏర్పరిచేది విద్య అని చెప్పాడు అరిస్టాటిల్. దృఢమైనటువంటి శరీరంలో దృఢమైనటువంటి మనస్సు. అరిస్టాటిల్ ఎట్లా ఉంటాడు? బాగా దృఢంగా ఉంటాడు. దృఢమైన శరీరంలో దృఢమైనటువంటి మనస్సు ఉంటుంది అతనికి. నెక్స్ట్ రూసో. మానవునికి విద్య పుట్టుకతోటే ప్రారంభం అవుతుంది, అనుభవాలే మానసిక భావనలకు కారణమని రూసో చెప్పాడు. నెక్స్ట్ ప్రోబెల్. జీవిలో నిద్రాణమైన సహశక్తుల్ని మేల్కొల్పేదే విద్య అని ప్రోబెల్ చెప్పాడు. దీంట్లో చూడండి, ప్రోబెల్లో బెల్ అనేది ఉంది. మానవుల్లో నిద్రాణమైనటువంటి సహజ శక్తుల్ని మేల్కొల్పేదే విద్య. అంటే నిద్రాణమైనటువంటి నిద్రపోతున్నటువంటి వ్యక్తిని బెల్లు కొట్టి లేపేదే విద్య అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. కోడ్ ఉంటుందండి. మేల్కొల్పేది అని చెప్పాడు. అంటే నిద్రాణమైన సహజ శక్తుల్ని మేల్కొనటం అంటే ఏంటి? జీవిలో నిద్రపోతున్నటువంటి ఆ శక్తుల్ని బెల్లు కొట్టి లేపాడని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెడెన్. రెడెన్ ఇచ్చినటువంటి నిర్వచనం ప్రకారం తీసుకున్నట్లయితే మనకి పరిణితి గల వ్యక్తి అపరిణితి గల వ్యక్తి మీద చూపించేటటువంటి ప్రభావమే విద్య. రెడెన్. పరిణిత గల వ్యక్తి అపరిణిత వ్యక్తి మీద చూపించే ప్రభావమే విద్య. ఈ ప్రభావం వ్యక్తికి సామాజిక అవసరాలను అనుసరించి వ్యక్తులకు బోధన, క్రమశిక్షణ ద్వారా భౌతిక, ఆధ్యాత్మిక, నౌతిక విలువలను అనుసరింపజేయడం ఇది ఒకటి గుర్తుపెట్టుకుని సరిపోద్దండి. పరిణితి కలిగినటువంటి వ్యక్తి అపరిణిత వ్యక్తికి మీద చూపించే ప్రభావమే విద్య. రెడెన్. డన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కొమినియస్. కొమినియస్ ఏం చెప్పాడు? సంపూర్ణ మానవ వికాసమే విద్య అని చెప్పాడు కొమినియస్. సంపూర్ణ మానవ వికాసమే విద్య అని చెప్పాడు. ఇక్కడ చూడండి, కొమినియస్లో మ్యాన్ అనేది ఉంది. కొమినియస్లో మ్యాన్ మనిషి ఉన్నాడు. ఇక్కడ సంపూర్ణ మానవ వికాసం, ఇక్కడ మానవుడు ఉన్నాడు. సో కాబట్టి ఇవి రెండింటిని గుర్తుపెట్టుకోండి. కొమానియస్ సంపూర్ణ మానవ వికాసమే విద్య. నెక్స్ట్ డ్యూయి. సామాజిక సామర్థ్యాన్ని పెంచేదే విద్య. ఇక్కడ చూడండి, డూయి అంటే డూ ఇట్ అని అర్థం. డూయి అంటే డూ ఇట్ అని రాసుకోండి, అంటే చేయి అని అర్థం. సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేది విద్య. అంటే ఒక పని చేసే సామర్థ్యాన్ని ఇక్కడ చెబుతుంది. అంటే ఏంటి? పని చేసే సామర్థ్యం అంటే చేయటం. డూయి అని గుర్తుపెట్టుకోండి. ఎమర్సన్. మనస్సును నియంత్రించేదే విద్య. చూడండి, ఇక్కడ మనస్సు దగ్గర రాబెట్టామనుకోండి, ఎమర్సన్. మనస్సు అనే పదం ఇక్కడ మనకి ప్రొనౌన్స్ అవుతుంది. చూడండి, మనస్సును నియంత్రించేది ఎమర్సన్. మనస్సు అనే పదం ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ హెర్బర్ట్. నైతిక వికాసాన్ని అభివృద్ధి చేసేది విద్య. నైతిక వికాసాన్ని అభివృద్ధి చేసేది విద్య అని హెర్బర్ట్ చెప్పాడు. నెక్స్ట్ స్పెన్సర్. సంపూర్ణ జీవితానికి తయారు చేసేది విద్య. స్పెన్సర్. సంపూర్ణం అంటే పూర్తిగా, దానికి కట్ చేస్తే సెన్సార్ అంటే ఏంటి? కటింగ్. సెన్సార్ కటింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దీనికి ఆపోజిట్ లాగా ఉంది. స్పెన్సార్ అంటే ఏంటి? సెన్సార్ కటింగ్ అని గుర్తుపెట్టుకోండి. అంటే సంపూర్ణ జీవితానికి అని మొత్తం పూర్తిగా ఉంటే దానికి ఇక్కడ కట్ చేశారు, మేము మొత్తం పూర్తిగా వద్దని. సో స్పెన్సార్ అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విధంగా వీటికి సంబంధించినటువంటి ప్రతిరోజు రెగ్యులర్గా వీటికి సంబంధించినటువంటి బిట్స్ అనేవి ఉంటాయండి. కొన్ని ఈజీగా గుర్తుపెట్టుకునేటటువంటి కోడ్స్ కానివ్వండి. ఈ విధంగా మీరు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసి నేర్చుకున్నట్లయితే నెక్స్ట్ మళ్ళీ వీటికి ఇదే టాపిక్ మీద మీకు మల్టిపుల్ చాయిస్ బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇవి విన్న తర్వాత మీరు ఆన్సర్లు చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. కొత్తగా వచ్చినటువంటి ఆస్పిరెంట్స్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. దాదాపు మన ఛానల్లో 1000 వీడియోలు ఉన్నాయండి. 1000 వీడియోలో ఏ ఒక్క వీడియో కూడా మనం తీసేసేటటువంటి వీడియో లేదు.
అన్ని రకాలైనటువంటి కంటెంట్‌లకు సంబంధించినటువంటి మొత్తం వీడియోలు ఉన్నాయి. కాబట్టి మీ అందరికి కూడా 100% యూజ్ అవుతాయి. మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకొని మీ అందరూ కూడా ఈ రాబోయే డిఎస్సిలో సక్సెస్ అవ్వాలని ఆశిస్తూ అందరికి కూడా ఆల్ ది బెస్ట్.